హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు న్యూ తెలుగు మూవీ ఆ ఒకటి అడక్కు 2024 రివ్యూ చెప్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మళ్ళీ ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ మూవీ మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ అల్లరి నరేష్ వచ్చేసి ఒక బ్యాచులరు. తను ఒక 10 ఇయర్స్గా మ్యారేజ్ అవ్వకుండా స్ట్రగుల్ అవుతుంటాడు. ఎందుకంటే అసలు ఏ సంబంధం సెట్ కాదు. అయితే తర్వాత తను ఒక మ్యాట్రిమోనీకి వెళ్తాడు మ్యారేజ్ అవ్వడం కోసం. అప్పుడు ఆ మ్యాట్రిమోనీ వాళ్ళు ఎట్లా ఫ్రాడ్ చేస్తారు అనేది ఈ మూవీలో బాగా క్లియర్ కట్గా చూపించిండ్రు. మళ్ళీ మ్యాట్రిమోనీలో సోషల్ ప్రొఫైల్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఎట్లా చీటింగ్ ఫ్రాడ్ చేస్తారు అనేది కూడా ఈ మూవీలో చాలా బాగా చూపించిండ్రు. కాకపోతే ఎండ్లో కంక్లూజన్ ఇస్తారు ఏంటంటే ప్రతి మ్యాట్రిమోనీ బ్యాడ్ ఏమి ఉండదు, ఈ మూవీలో చూపించినట్టు కాదు, రియల్వి కూడా ఉన్నాయనేది చెప్తారు. ఎందుకంటే లిటిగేషన్ అవ్వద్దు కదా, మళ్ళీ ఈ మూవీ పైన ఎవరు ఇది చేయొద్దు కదా ప్రాబ్లం. అట్లా ఏదో అది సంజాయించి చెప్పినట్టే నాకు అనిపించింది. ప్లస్ మూవీ అయితే ట్రైలర్లో చూపించినంత 80% కామెడీ అయితే ఏం లేదు. చాలా కామెడీ ఉన్నట్టు చూపించారు ట్రైలర్లో, కానీ 40-50% కామెడీ ఉంటుంది. కానీ డ్రామా కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మంచిగా ఉంది. స్లో గోయింగ్గా పీస్ఫుల్గా ఉంటుంది మూవీ అంతా. కానీ హీరోదే ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. నీ పెళ్ళి ఎందుకు కాలేదు అంటే తనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ముందు ఒక మ్యారేజ్ ఆగిపోతుంది, ఆ పెళ్లి కూతురు పెళ్లిపీటల నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఎవరితోటో. కానీ అది ఆ రీజనింగే నాకేమంత నచ్చలేదు. అంటే ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి స్టోరీస్ అవుతున్నాయా అన్నట్టు అనిపించింది. మళ్ళీ హీరోయిన్ చీట్ చేస్తుంది హీరోని మ్యాట్రిమోనీలోనే. అది ఆమె ఒక పెయిడ్ పెళ్లి కూతురు. అయితే ఈ చీటింగ్ అనేది పెద్ద ట్విస్ట్ లాగా చూపించారు హీరోకి, కానీ మనకు అదేం ట్విస్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు ఆమె పేడు పెళ్లి కూతురు ఇట్లా జెంట్స్ని ట్రాప్ చేసి వీడియోస్ పెట్టి మనీ డిమాండ్ చేసి ఫ్రాడ్ చేస్తుంటుంది అనేది మనకు ఫస్ట్ చూపిస్తారు స్టోరీలో. తర్వాత హీరోకి తెలుస్తుంది. కాబట్టి అది పెద్ద ట్విస్ట్ లాగా ఏం లేదు. నాకైతే అంత సర్ప్రైజింగ్ కూడా ఏమనిపించలేదు. కాకపోతే ఆ క్లైమాక్స్ మాత్రం కోర్టు సీక్వెన్స్ ఉంటుంది, అది చాలా బోరింగ్ ఉంటుంది. ఎప్పుడైపోతుంది అని వెయిట్ చేయడమే అయింది నాకైతే. కానీ ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ అయితే 4/5. ప్లస్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఒక ఆమె వాళ్ళ అల్లరి నరేష్ వాళ్ళ మరదలు ఉంటుంది, జామీ లివర్ సంథింగ్ యాక్టర్ పేరు. ఆమెను కామెడీ కని పెట్టారు కానీ అసలు అంత కామెడీ లేనే లేదు. చాలా బోరింగ్ ఉంది యాక్టింగ్ అంతా, ఏం బాగానే లేదు. నాకైతే ఏం బాగా అనిపించలేదు. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ రివ్యూ అయితే. మీకు ఇది ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక 2-3 అవర్స్ మేము బాగా నవ్వుకోవాలి, ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ మూవీని కంపల్సరీ థియేటర్లోనే చూడండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు ద వీడియో.